బస్సులు ఎందుకు పోతున్నాము అంటే ట్రైన్లు దొరకలేదు మాకు. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ కదా, సడన్గా అంటే మళ్ళీ తిన్నాము అనుకో బస్సులో వామిటింగ్ చేయాల్సి వస్తుంది. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి. ఉజ్జయిన్కి అయితే పోతున్నాం మేము. మీదయని విభూతిగా కుయ్యరన ఒంటికి నన్ను मेरा फलसफा कंधे पे मेरा बस्ता चला मैं బాబా 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 వారే బాబా. చెప్పిన ముంగడ మొత్తం యాక్సిడెంట్ అయిందని. ఏ హలో గైస్, మార్నింగ్ కాదు, గుడ్ నైట్. బ్యాగ్ వేసుకొని ఎడిగిపోతున్నా అంటే ఇప్పుడు అనుకోకుండా ఇప్పుడైతే బయటకైతే పోతున్నాము. ఎందుకంటే మధ్యప్రదేశ్ రోడ్డు మీద ఉన్నాము. నేను నిశాంత్ అన్న పోతున్నాము. మధ్యప్రదేశ్ ఎందుకు పోతున్నాం, దేనికి పోతున్నాం అంటే చూడండి, మీకోసం పోతున్నా వీడియోస్ చేయడానికి. బ్లాగ్లో ఫుల్ బ్లాగ్లు వస్తాయి కదా, అందుకే సైడ్కి డిస్టర్బెన్స్ వస్తాయి. జర ఏమనుకోకూడదు, మైక్ లేదు కదా మన దగ్గర. ఇప్పుడైతే బస్సు అయితే వస్తుంది. బస్సు ఎక్కి ఇప్పుడైతే మనం చూద్దాం. బస్సు ఎక్కిన తర్వాత వీడియో విషయం ముందు మంచిగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం బయటికి పోయి వీడియో తీస్తున్నా. ఇప్పుడు మాకు కూడా సపోర్ట్ చేయరు గాయస్, ఓకేనా. ఇప్పుడు బస్సు ఎక్కిన తర్వాత అయితే మీకు చూపిస్తా. మా బస్సు అయితే వచ్చేసింది. ఇక అయితే మేము వెళ్ళిపోతున్నాం. ఫోన్ చేయరా భయ్ అని ముందుకు రమ్మనరా బస్సుని. అదే బస్సు అంట పెట్టేదమ్మా సిలిండర్ వేసి మరి ముందుకు రమ్మని వాడు. మా బస్సు అయితే అక్కడ ఆగింది. ఎంఆర్ ట్రావెల్స్ అని ఉంది కదా, అదే బస్సు. ఆ బస్సు ఇదే ఎంఆర్ ట్రావెల్స్ అని ఉంది కదా, అదే బస్సు. మరి లోపలికి ఎక్కినట్టు అయితే చూద్దాం. ఇక బస్సులు అయితే ఉన్నాము, చూసుకోండి. ఇప్పుడైతే బస్సులో పడ పోతున్నాం. తెలిసి ఎప్పుడు దిగుతాం నిశాంత్ భాయ్? రేపు సాయంత్రం, రేపు మధ్యాహ్నంలో కూడా దిగుతాం. ఏడికి పోతున్నామో, మధ్యప్రదేశ్ ఎందుకు పోతున్నామో చూపిస్తాం మీకు. అడిగి పోయిన తర్వాత మీకు చూపిస్తాం. సరేనా, కొంచెం పండుకున్న తర్వాత ఇక రేపు పొద్దున మాట్లాడదాం, ఓకేనా గైస్. ఏడున్నామంటే నాగ్పూర్లో ఉన్నాం ఇప్పుడు. ఇంకా పోవాలి. నాకు తెలిసి సాయంత్రం అయితే వేయలోపట. బస్సులు ఎందుకు పోతున్నాము అంటే ట్రైన్లు దొరకలేదు మాకు. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ కదా, సడన్గా ట్రైన్ దొరకలే. నేను నిశాంత్ అయితే బస్సు అయితే బుక్ చేయించేసి బస్సులో అయితే పోతున్నాం. మధ్యలో అయితే ఆపిండు. నాగ్పూర్లో ఉన్నాం ఇప్పుడు. వండుకొని అయితే లేచినాం. నిద్రనే పట్టాలి రాత్రి అంతా. ఒకటే దుంకుతుంది బస్సు అంతా. ఇప్పుడు మధ్యప్రదేశ్ ఎందుకు పోతామో అని అనుకోవచ్చు అందరూ. ఉజ్జయిన్కి అయితే పోతున్నాం మేము. మీదయని విభూతిగా కుయ్యరన ఒంటికి నన్ను రాత్రి రేపలేగా, అందుకే సడన్ ప్లాన్లు. ఇప్పుడైతే ఉజ్జయిన్ పోతున్నాము మీకోసం. సడన్గా అనుకోని వీడియో కూడా అవుతుంది కదా అని పోతున్నాం. గంట సేపు తర్వాత ఇప్పుడు బస్ అయితే వేసిండు. ఇప్పుడు స్టార్ట్ అయినాము. ఇప్పుడు ప్రజెంట్ చెప్పినా కదా, నాగ్పూర్లో అయితే ఉన్నాము. ఫుల్ ఎండ పడుతుంది, ఆకలి అవుతుంది. వస్తుంది అదే. మన బస్సు ఉంది. ఉన్నాయి టస్కర్లో ఉన్నాయి, రాజస్థాన్ బండ్లు, ఎంహెచ్ బండ్లు అవి ఉన్నాయి. ఆడైతే డాబా ఉంది, తిననీకైతే ఆపేసాడు. తిన్న తర్వాత సాయంత్రం అయితే పోయేవారికి లేదంటే నా మంచి ఎక్స్పెక్ట్గా కాబట్టి దొరకలే కాబట్టి ఇక బస్సు బుక్లు వచ్చినాం. లేదంటే బస్సు రాకపోతుంది. అసలు ఏదో ఒకటి మంచిగా పోతున్నాం కదా, తెలియాలి కదా మనకు కూడా బస్సు జర్నీ ఎట్లుంటుందో. ఇప్పుడు
చూస్తాం. సో గాయస్ ఇప్పుడైతే మేమైతే ఒక దగ్గర ఆగినా అని చెప్పినా కదా, ఆడ ఏం లేవు, ఖాళీ రొట్టెలు ప్యాలెల్లో కూరలు వేసుకొని తింటారు. గమ్మున ఒక ఛాయ్ అయితే తీసుకున్నాము. అవి మళ్ళీ తిన్నాము అనుకో బస్సులో వామిటింగ్ చేయాల్సి వస్తుంది. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? కదా ఆమ్లెట్ వేస్తాం బస్సులో. అవన్నీ ఆ మసాలా చూస్తే నాకు అర్థమవుతుంది ఆయన. గమ్మున ఛాయ్ అయితే తీసేసుకున్నాము. ఛాయ్ తాగే బస్సు ఎక్కి మళ్ళీ కొంచెం పండుకున్నాడు. సాయంత్రం దాకా ఇదే ఉంటుంది. సరేనా అయితే ఆపినాము మళ్ళీ లంచ్ చేయడానికి. ఇక మహారాష్ట్రలో అయితే మొత్తం మినీ కేరళ ఉంది. చూడు నేచర్ చూపి అటు ఇటు మొత్తం చూపి మొత్తం మినీ కేరళ ఉంది గాయస్. ఫుల్ నేచర్ అయితే చెప్పొద్దు, నెక్స్ట్ లెవెల్ నేచరు ఫుల్ ఎంజాయ్ అనుకో. मेरा फलसफा कंधे पे मेरा बस्ता चला मैं ఉంది నెక్స్ట్ లెవెల్ అసలుకి పక్కా విజిట్ చేయాలి. బస్ జర్నీ అయితే కదండి అందరూ. వారే బాబా నెక్స్ట్ లెవెల్ రాబోయే అసలు మేము ఎక్స్పెక్ట్ కూడా అయ్యలే బస్ జర్నీ ఎంత సూపర్గా ఉంటుందని. అసలుకి మొత్తం ఫారెస్ట్లకి తీసుకొని పోయింది. క్రేజీ వ్యూస్ ఉండే మొత్తం అడవిలల్లో. సో గాయస్ ఫుల్ వాన పడుతుంది. ఇప్పుడైతే ఇంకా రీచ్ కాలే మేము. నాకు తెచ్చి రీచ్ అయ్యే వరకు 10:30 11 అవుతుంది. కరెక్ట్ ఉద్యోగం కాడికి పోవడానికి. ఇది రేపు పొద్దున్న లేచి దర్శనం చేసుకోండి. యాక్చువల్గా ఏమైందంటే మధ్యలో యాక్సిడెంట్ అయినుండే. ఫుల్ ట్రాఫిక్ అయితే ఉండే. మొత్తం బస్సులు లారీలు అన్నీ ఫుల్ వాన పడుతుంది మనకైతే. ఇద్దరి మధ్యలో కన్వర్జేషన్ ఏమైంది అసలు? చెప్పిన ముంగడ మొత్తం యాక్సిడెంట్ అయిందని. ఫుల్ యాక్సిడెంట్. ముందు బండిలు అయితే చెప్పొద్దు, పెద్ద టస్కర్లు ఉన్నాయి. ఫుల్ టస్కర్లు, పెద్ద బండిలు అన్నీ గుజరాత్, ముంబై, మళ్ళా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఇదే బండ్లు ఉన్నాయి అన్నీ. మస్తు పెద్దగా ఉన్నాయి కానీ బండ్లు అయితే. కూడా పెద్ద యాక్సిడెంట్ అయితే అయింది. అసలు మాకు 10 o'clock డ్రాప్ చేయాలి మమ్మల్ని. ఇక 1 అయింది. వీడికి వచ్చి రూమ్ అయితే తీసేసుకుని ఉండే. ఫుల్ అలసిపోయిన ఉండే. ఇక్కడికి వచ్చేసి రూమ్ అయితే తీసేసుకున్నాం. రూమ్ తీసుకొని పడుకొని ఉండే. మళ్ళీ 1 o'clock పడుకున్నాం అంటే ఒక 1 hour వండుకొని మళ్ళీ 3 o'clock లేచి ఉండే.